దాని మీద లెటర్ రాశారు. మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్లో కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, ముగ్గురు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. ముందుగా కొప్పుల ఈశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో రేపు బనకచెర్ల మీద మీటింగ్ అని ప్రపోజ్ చేశారు, బట్ తెలంగాణ ప్రభుత్వం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. బనకచెర్ల మీద అసలు చర్చనే అవసరం లేదు, వేరే అంశాలు చాలా ఉన్నాయి చర్చ, ఆ విషయాల మీద చర్చించండి అంటూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. సో ఏమంటారు, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? బీఆర్ఎస్ పార్టీగా మేము అనేది ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణకు నష్టం చేసేటువంటి ప్రాజెక్టు. మిగులు జలాల పేరిట నికర జలాలను కొట్టేసేటువంటి ప్రయత్నము జరుగుతుంది. ఇది ఫ్యూచర్ లో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. నిన్న కాక మొన్ననే మనం ప్రెస్ లో కూడా చూసినాం, కృష్ణా నదిలో కూడా దాదాపుగా 1000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. అక్కడి నుంచి వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు గోదావరి ఖర్చు పెట్టి మరి మిగులు జలాల పేరిట నికర జలాలను కొట్టేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టము. కాబట్టి ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీగా మేము మాకున్న వాయిస్ మేము చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏంటంటే, తెలంగాణ కిందనే ఉంది కదా ఆంధ్రప్రదేశ్, వాళ్ళు వాడుకోగా మిగిలిన జలాలే కదా వచ్చేవి, బనకచెర్లకు యూజ్ చేసుకునేవి. దానిలో తెలంగాణకు వచ్చిన నష్టం ఏంది అని అడుగుతున్నారు. పైగా గోదావరిలో దాదాపు 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోతున్నాయి, దానిలో ఒక 200 టీఎంసీలు మాత్రం వాడుకుంటాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. అయితే ఈ చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఇది ఒక ఆకు కింద మళ్ళీ కన్వర్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో, అది ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చోండి ప్రభుత్వంతో, అదే విధంగా ఈ నీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో చర్చించిన తర్వాత మంచి సెంటర్లని ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుండు. వాళ్ళు ఇప్పటికే ఓ ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి 80,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ ప్రాజెక్టు మరి గోదావరి నుంచి తీసుకుపోదాం అనేటువంటి ఆలోచనలన్నీ జరిగిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఈ ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా చేస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజు గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ ఇదివరకే గట్టిగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఖచ్చితంగా ఉంది. తెలంగాణ హక్కుల కోసం వాళ్ళు మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాని తర్వాతనే మరి ఇంకా ఏమైనా విషయాలుంటే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు.